అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. స్పీకర్ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ శీతాకాల సమావేశాల మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రకటించారు. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వడం లేదు అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అని ఏ స్పీకర్ అన్నరని, కానీ ప్రస్తుత స్పీకర్ తీరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది అంటూ జగదీష్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష వాదన వినిపించని సభలో తాము ఉండాల్సిన అవసరం లేదంటున్నారు జగదీష్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువల కోసం ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్తోన్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తమకు సమయం ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సో ఇటు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మీకు సమయం ఇవ్వలేదంటూ వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు దేనికి, అంటే ఎందుకంత? ఇది వాకౌట్ కాదు, మొత్తం టోటల్ ఈ సెషనే బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ గారి యొక్క వైఖరి పూర్తిగా అప్రజాస్వామికంగా ఉంది, ప్రభుత్వానికి వంతబడుతున్నట్టుగా ఉంది. వారు డైరెక్ట్గా అనేసినారు. వాస్తవానికి మనసులో ఉంటుంది, కొంత పక్షపాతం ఉంటుంది, కానీ ఆ పార్టీ నుంచి గెలిచినప్పుడు ఇవాళ స్పష్టంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వను అనే మాటను వాడినరు స్పీకర్ గారు. ఇది ఏ స్పీకర్ కూడా మాట్లాడకూడదు ఆ పద్ధతుల్లో. అది స్పీకర్ అనాల్సిన మాట కాదు. అంటే ఆయన పూర్తిగా ఆయన కాంగ్రెస్ వైపు ఉన్నట్టనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ రకంగా కాంగ్రెస్ పక్షపాతంగా ఉండే స్పీకర్ నడిపే ఆ సభలో మేము ఉండి ఉపయోగం లేదు, మా గొంతు వినిపించే అవకాశం ఇవ్వని ఆ సభలో ఉండి ఉపయోగం లేదని చెప్పి మేము ఈ సెషన్ బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొన్న ఒక వీడియో అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అటు ముఖ్యమంత్రి ఇటు కేసీఆర్ దగ్గరకు వచ్చి కరచాలనం చేసినటువంటి వీడియో, తర్వాత మళ్ళీ నిన్న కొన్ని మాటలు అయితే మాట్లాడారు. కసబ్తో పోల్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఎట్లా చూస్తుంది? ఇవాళ ఈ ముఖ్యమంత్రిని కసబని ఎవరైనా చూడగానే చెప్పొచ్చు. ఎందుకంటే వాడి వైఖరి ఎట్లా ఉండడో కసబ్ గాడి వైఖరి మూర్ఖంగా, దుర్మార్గంగా. ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. 100% కసబ్కి ముఖ్యమంత్రికి తేడా ఏం లేదు. సో ఇటు మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా ఈ రోజు జరుగుతున్నటువంటి శాసనసభలని బైకాట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అవర్లను ఎక్కువ సమయం తీసుకోవడం, అలాగే తమ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటే కూడా స్పీకర్ అడ్డుకోలేదంటూ కూడా పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఈ రోజు శాసనసభని బైకాట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, విజయ్, బిగ్ టీవీ, అసెంబ్లీ దగ్గర.